ఓ దిక్కు సెంట్రల్ సర్కారు బడ్జెట్ల రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే సీఎం రేవంత్ సారు పట్టించుకున్నాడు, పక్కకు పెట్టి గాలి తిరుగుతున్నాడట. దినం 18 గంటలు ప్రజల కోసమే పని చేసుకుంటా 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నా అని చెప్పే సారుకు గాలికి తిరిగేంత ఖాళీ టైం దొరుకుతున్నదా అంటే ఇగో ఈ నుండి మీరే అయ్యా కేటీఆర్ సార్ ఇక సురువు చేయండి. ఒకవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు, బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలా సారు? ఆ ముచ్చట కూడా మీరే చెప్పుండ్రి. మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. అయ్యా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు alias కేటీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలో కూడా సెంట్రల్ సర్కారు బడ్జెట్ల తెలంగాణకు ఏం ఇయ్యనప్పుడు మీరు ఇగురంతో ఏం ఎలుగబెట్టిర్రు? మీ అయ్యా కేసీఆర్ సారు సీఎంగా ఏలుబడి చేసినప్పుడు సెంట్రల్ సర్కారు నుంచి ఇగురంతో తెలంగాణకు ఎన్ని కోట్లు పట్టుకొచ్చిండు. ఇప్పుడు మీరు మంచిగానే చేయి సర్కారుకు సురుకులు పెడుతున్నారు, కానీ మీరు ఎలుగబెట్టింది కూడా ఏం లేదు కదా. అయినా బయటి దేశం టూర్లకు సూటు బూటేసుకొని మీరు పోయినప్పుడు ఎవలకు చెప్పిండ్రు? ఎవలేం సొక్కమైన వాళ్ళు కాదు. రాజకీయం లీడర్లు అందరూ ఒక్కటే. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఒక్క మాట మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.